మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యెషయా గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనము. తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకొని వారికి శ్రమ. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఉన్న శ్రమలు చాలు, కొత్త శ్రమలు తెచ్చుకోకండి అని చెప్తున్నాడు. ఎలాగంటే మనం చేసే ప్రార్థన ద్వారా కావచ్చు, మనం చదివే వాక్యం ద్వారా కావచ్చు, ఆత్మీయ గర్వం అనేది చాలా ప్రమాదకరం. చాలా అంటే చాలా ప్రమాదకరం. ఈరోజు మనం ఒక 10 అధ్యాయాలు వాక్యం చదవడం ద్వారా నేను జ్ఞానవంతుని అనుకోవడం చాలా పొరపాటు. 1 గంట ప్రార్థన చేయడం ద్వారా నేను బుద్ధిమంతుని అని అనుకోవడం చాలా పొరపాటు. అనుకుంటే తప్పేం లేదు, కానీ అది ఎదుటివారి మీద ప్రభావితం చూపించేలా చేస్తున్నారు ఈ రోజుల్లో చాలామంది. మన భక్తి ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టముగా ఉండాల. మనుషులను ఆటంకపరిచే విధముగా ఉండకూడదు, మనుషులను అభ్యంతరపరిచే విధముగా ఉండకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, మనం ఎప్పుడు కూడా జ్ఞానవంతులమని బుద్ధిమంతులమని గర్వపడకూడదు. ఎందుకంటే మనం కొత్త శ్రమ కొని తెచ్చుకుంటాం అలా చేసుకోవడం వల్ల. చూడండి, జ్ఞానమును బుద్ధిని ఇచ్చేది దేవుడు. కాబట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. దేవుడు ఏమని చెప్పాడు? ఎవరైతే తగ్గింపబడతారో వారు హెచ్చింపబడతారు, ఎవరైతే హెచ్చింపబడతారో వారు తగ్గింపబడతారు. ఆ వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఒక క్రైస్తవునిగా, ఒక క్రీస్తు మార్గంలో నడిచే బిడ్డగా ఈ వాక్యాన్ని ఎప్పుడు మనం మర్చిపోకుండా మన మదిలో మెదులుతూ ఉంటే గనక మంచి తగ్గింపు స్వభావం ఉంటే మంచి ఆరోగ్యం ఉంటుంది, మంచి తగ్గింపు స్వభావం ఉంటే మంచి మాట తీరు ఉంటుంది, మంచి ప్రవర్తన తీరు ఉంటుంది, దేవునితో ఎక్కువ సహవాసం చేయగలుగుతావు, చాలా మంచి పేరు నీకు పరలోక రాజ్యంలో ఉంటుంది. కాబట్టి ఎవ్వరు కూడా జ్ఞానవంతునని బుద్ధిమంతునని మీ ఎన్నికలో కానీ మన మనసులలో కానీ అనుకోకుండా, ఎవరైతే అనుకొనింటే క్షమించమని అడిగి తగ్గింపు స్వభావం కలిగి ఉండడం నేర్చుకోవాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాగణుడమైన మా తండ్రి, నీకు వందనాలయ్యా. మా కోసం ప్రాణం పెట్టిన యేసయ్యా, నిన్ను స్తుతిస్తున్నామయ్యా. మమ్మల్ని నడిపిస్తున్న పరిశుద్ధ ఆత్ముడా, నీకు వందనాలయ్యా. ఎక్కడ మేము గర్వపడ్డామో, ఎక్కడ మేము జ్ఞానములని బుద్ధిమంతులమని విర్రవీగామో మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి, ఈ జ్ఞానము ఈ బుద్ధి నీ దగ్గర నుంచి రావలసినదే ప్రభువా. మన సొంతంగా ఏం తయారు చేసినదైతే కాదు ప్రభువా. నీవు ఇచ్చిన దాన్ని బట్టి కూడా మేము గర్విస్తున్నామేమో ప్రభువా. మమ్మల్ని క్షమించండి అయ్యా. అలా ఉండకోకుండా తగ్గింపు స్వభావం కలిగి, అందరితో ఐక్యత అసఖ్యత కలిగి, క్రీస్తు ప్రేమను చాటించే బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.